చూస్తున్నాం. కీలకమైన 7 బిల్లులకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో పాటు తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు మైనారిటీ కమిషన్, టిమ్స్ బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. పంచాయతీరాజ్ సంబంధించిన 3 బిల్లులు గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో పంచాయతీరాజ్ అమెండ్మెంట్ కు సంబంధించి పంచాయతీరాజు నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఉన్నో కొంత రూపకల్పన చేయాలని చెప్పి అమెండ్మెంట్ చేశారు. తదుపరి ఆ బిల్లును కూడా రాధాకృష్ణ పంపించారు. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్ లో ఉంది. ఎందుకంటే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు నియమించే ప్రక్రియ 13 యూనివర్సిటీల్లో పెండింగ్ లో ఉంది. వాటికి సంబంధించి కూడా ఒక బిల్లును రూపకల్పన చేసి గవర్నర్ కు పంపించారు. ఆ బిల్లుకు ఆమోదం తెలపడంతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం క్లియర్ కానుంది. అలాగే టీమ్స్ హైదరాబాద్ లో చాలా చోట్ల నిర్మాణం జరుగుతుంది. వాటికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ బిల్లులను కూడా ప్రస్తుతం గవర్నర్ రాధాకృష్ణకు పంపించారు. వాటి ఆమోదం తెలపడంతో టీమ్స్ కు సంబంధించిన బిల్డింగ్ల నిర్మాణం వేగవంతంగా జరగడం, తదుపరి ప్రక్రియ కూడా ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు సరూర్ నగర్ కావచ్చు, మిగతా గచ్చిబౌలి కావచ్చు, ఇటు గాజుల రామారం జీడిమెట్ల సైడ్ కావచ్చు, ఈ టీమ్స్ కి సంబంధించిన బిల్డింగ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం కానుంది. అలాగే మైనారిటీ కమ్యూనిషన్ సంబంధించిన బిల్లులు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పి గతంలో ప్రభుత్వం భావించి అది కూడా పంపించడం జరిగింది. మున్సిపల్ అమెండ్మెంట్ చట్టానికి సంబంధించిన బిల్స్ ని కూడా రాధాకృష్ణకు పంపించడంతో మొత్తం 7 బిల్స్ ని గత 4 నెలల కాలంలో పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని రాధాకృష్ణ క్లియర్ చేసి మళ్ళీ గవర్నమెంట్ పంపించారు. వీటి ప్రక్రియ మొదలై తదుపరి వర్క్ సంబంధించుకోవచ్చు, మిగతా డిపార్ట్మెంట్ల వ్యవహారానికి సంబంధించుకోవచ్చు పనులు ఊపందుకోనున్నాయి.